అందరికి సో వెల్కమ్ బ్యాక్ టు పర్ణిక కలెక్షన్. సో ఈ యొక్క వీడియోలో మీ అందరికి కూడా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఎవరు కూడా దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. సో మీ అందరి ముందు ఈ యొక్క పర్ణిక కలెక్షన్స్ అనే ఒక పేరుతోని ప్లాట్ఫామ్ తోని లైక్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ త్రూ కావచ్చు, మీ అందరు కూడా పరిచయం అయిన నా పేరు వచ్చేసి రాపోలు పవన్ కుమార్ అనమాట. సో నాకు 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి. సో నా భార్య పేరు పర్ణిక. సో తన పేరు ఈ యొక్క పర్ణిక కలెక్షన్స్ అనే నేమ్ పెట్టేసి ఈ యొక్క మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రతి చీర కూడా మీ అందరు కూడా సేల్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా ఎప్పుడు లేని విధంగా 15 to 20 days నుంచి నేను స్టోర్ లోనైతే అవైలబుల్ గా లేను. సో ఇలా జరుగుతుందని కూడా నేను ఎప్పుడు అసలు కల్లో కూడా ఊహించలేదు. సో అందుకే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక జాగ్రత్త చెప్పాలో తెలుసుకొని ఈ యొక్క వీడియో అనేది స్టార్ట్ చేసిన అనమాట. సో నాకు 1.5 year అయింది పిల్లయి, మీ అందరు కూడా చెప్పిన. సో ఒక 1.5 year నుంచి మా మామ పర్ణిక ఏదైతే మా వైఫ్ ఉందో వాళ్ళ నాన్నగారు అనేది రీసెంట్లీ ఎక్స్పైర్ అయిపోయినారు. సో అది కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అనమాట. సో 10 days బిఫోర్ ఏమైందంటే తనకి నార్మల్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో తను ఏమైందంటే తన పేరు మా మామ పేరు వచ్చేసి మిర్యాల కృష్ణమూర్తి అనమాట. సో తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సడన్ గా తను ఏం చేసిందనంటే ఎప్పుడు వర్క్ అండి మా పద్మశాలి దాంట్లో ఉండేది ఏంటంటే పని గడిస్తే గానీ ఈఎంఐస్ కానీ తిండి కానీ ఏదైనా జరగదనమాట, రన్ అవ్వదు. సో పని ఎప్పుడు పని అనే అతను చేస్తూ ఉంటాడు అనమాట. సో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నెగ్లెక్ట్ చేసినాడు. ఎందుకంటే హాస్పిటల్కి పోతే మళ్ళీ 2-3 days అక్కడనే ఉండి టైం వేస్ట్ చేసుకొని వర్క్ చేసుకోకుండా అయిపోతాననే విషయంతో అతనైతే నెగ్లెక్ట్ చేసిండు. నార్మల్ గా దగ్గరలో ఉన్న క్లినిక్ పోయి నార్మల్ టాబ్లెట్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఆ 2 days నెగ్లెక్ట్ చేయడం వల్ల హార్ట్ అనేది మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేసి 100 లో 80% ఆఫ్ ద హార్ట్ అనేది తగ్గిపోయింది అనమాట. అంటే పని చేయడం ఆగిపోయింది, 20% ఉండే. సో మాకు చాలా హోప్స్ ఉండే, ఏం కాదు ఎంత అమౌంట్ అయినా ఖర్చు పెట్టుకొని మా మామని బతికించుకోవడాలని. సో వాళ్ళు ఉండేది నివాసం నకరకల్. సో నకరకల్ నుంచి నల్గొండ హాస్పిటల్కి వచ్చినాం. అక్కడ నార్మల్ గా ఎంజోగ్రామ్ అనేది కెమెరా పంపించి చేస్తారు, అది కూడా చేయించినాం. సో డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినారు లైక్ 20% ఆఫ్ ది హార్ట్ అనేది బీట్ అవుతుంది, 80% రెస్ట్ వర్క్ అవ్వట్లేదు. సో మీరు ప్రయత్నిస్తే అవుతుంది. బైపాస్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్ చేయాలని. సో దాంతో కాన్వెంట్కి వచ్చినాం. కాన్వెంట్ లో నియర్లీ ఒక జాయిన్ అయిన డే రోజే మనం బైపాస్ సర్జరీ అనేది చేయించినాం అనమాట. 8 to 12 lakhs వరకు ఖర్చు అయ్యింది. సో ఖర్చు విషయం పక్కన పెట్టుకున్నా సరే తనకి సర్జరీ అయిన 2 days నార్మల్ గా స్పందించడం లైక్ జస్ట్ సైకిల్ చేయడం అయితే చేసినాడు. కానీ తర్వాత 2 days తర్వాత డాక్టర్స్ పిలిచినారు, తన బీపీ డౌన్ అయ్యకుండా పడిపోయింది, తన లేడ్ ఇంకా చనిపోయాడని చెప్పేసినారు అనమాట. సో నిన్నటికి 5th day, ఇవాళ 6th day కొంచెం ఫ్రీ వేసుకొని ఇవాళ వచ్చిన. ఓన్లీ స్టోర్ లో నేను 2-3 days అవైలబుల్ ఉంటా, కానీ స్టోర్ ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. సో ఈ యొక్క వీడియో త్రూ ప్రతి కస్టమర్ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడొచ్చు, మనము ఒకళ్ళు చనిపోతున్నారంటే ఏజ్ బార్ అయ్యో, హెల్త్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చో, స్టార్టింగ్ క్యాన్సర్స్ కావచ్చు ఇట్లా వచ్చో, లేదంటే యాక్సిడెంట్స్ చనిపోయిన ఎన్నై ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నోట్లో చూసినా సరే హార్ట్ స్ట్రోక్ ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హార్ట్ స్ట్రోక్ తో అయితే చనిపోతున్నారు. సో దయచేసి ప్రతి కస్టమర్ కూడా చెప్తున్నా. దీంట్లో ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రతి కస్టమర్ కూడా చెప్తున్నా, తమ రిలేటివ్స్ కానీ ఎవరికైతే లేకపోతే 17,000 18,000 పెడితే సంవత్సరానికి కవరేజ్ వస్తుంది ఫర్ రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే 4 ఉండని 5 ఉండని 17,000 నుంచి 20,000 మధ్యలో ఉంటది. సో తప్పకుండా ఇదైతే చేపించుకోండి. ఎందుకంటే మనకి ఒకటి ఆపద వస్తుందని కాదు, వచ్చినప్పుడు దాన్ని భరించలేనంత మనకు వస్తే అది తట్టుకునే శక్తి మధ్యతరగతి వ్యక్తులకి ఎవరికి ఉండదన్నమాట. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా నా అనుభవంతో మీ అందరు కూడా చెప్తున్నా. ఇంకొకటి కూడా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే 6 months ఒకసారి 1 year ఒకసారి అయితే హెల్త్ చెకప్ అనేది చేపించుకోండి. ఎందుకంటే దాని త్రూ మనకి తెలియని ఏదైనా ఉంది అనుకో మనలో స్టార్టింగ్ స్టేజ్ అయితే ఈ యొక్క మెడిసిన్స్ త్రూ క్యూర్ అవుతుంది. కానీ లేదు మనం నెగ్లెక్ట్ చేసే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా ఏం చేయలేని పొజిషన్ ఉంటుంది. సో దయచేసి ప్రతి కస్టమర్ కూడా ఈ యొక్క వీడియో త్రూ రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అయితే షేర్ చేయండి. ఎందుకనంటే నేను పడ్డ బాధ ఎవ్వరు కూడా పడొద్దని. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ యొక్క లవ్ ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.